2.25 TMC only available now. ల్యాండ్ అయితే అవైలబుల్ ఉంది, కానీ ఫీల్ అందించడం జరిగింది. తర్వాత వచ్చినప్పుడు గవర్నమెంట్లో ఏ రకంగా జరిగిందో మనం చూసాం. ఇవాళ దాని మీద కూడా ఎంక్వైరీస్ జరుగుతున్నాయి. అది సిబిసిఐ కూడా దాని మీద ఫ్రీ స్టాండ్ అందించాలి. ఎవరైతే కన్స్యూమర్ ఉంటారో వారే డైరెక్ట్గా వచ్చి స్టాక్ పాయింట్ నుంచి కానీ రీచింగ్ నుంచి కానీ స్వయంగా తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుని ఎక్కడ ఒక్క పైసా కూడా తీసుకునేది. దానికోసం ఒక మెకానిజం క్రియేట్ చేయాలని చెప్పి ఆ మెకానిజంని జూలై 8 నుంచి మనం తీసుకున్నాం. ఆ జూలై 8 నుంచి ఆ మెకానిజంలో ఆ రీచ్లో వాళ్ళే రోడ్ చేసుకుంటారు. దానికి ఎంత వాళ్ళు పే చేసుకుంటారు. అలాగే అక్కడ గ్రామంలో రోడ్ సైన్ చేసుకోవడానికి సీనరేజ్ ఉంటుంది కాబట్టి ఆ సీనరేజ్ ఛార్జెస్ వాళ్ళే కట్టుకుంటారు. ఇంకా ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళే స్వయంగా వెహికల్ తీసుకుని తీసుకెళ్లాలని చెప్పి లక్ష్యంగా పెట్టాం. అవైలబుల్ చేయాలని చెప్పి పెట్టుకున్నాం. దాంట్లో భాగంగా ఈ 42 లక్షలు కాకుండా ఈ ఏదైతే డీసెంటేషన్ ద్వారా వచ్చే శాండ్ అదే అక్కడ వచ్చేటటువంటి ఏదైతే ఉందో దాన్ని కూడా ఉపయోగించుకుని దాదాపు ఒక 70 lakhs వరకు వస్తుంది. అది ఇది కట్టుకుంటే మనకి కూడా రీచ్ అవుతారు పెట్టుకున్నాం. కానీ జరుగుతుంది ఇక్కడ అది జరగడానికి వీలేదు. అన్ని చోట్ల కూడా అవైలబిలిటీ కావాలి. రేపు అక్టోబర్ నుంచి అయితే పూర్తి స్థాయి అందుతుంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అందరికీ స్టాక్ అయిపోయింది. ఒక నిమిషం వినండి, నేను మొత్తం ఉండదు కదా అప్పుడు. అది వీళ్ళు స్టాక్ అయిపోతుంది రేపు అక్కడి నుంచే మాకు వాళ్ళు వీళ్ళు కాదు, మాకు ఎంత తక్కువకి ఇవ్వడం అనేది మాది. ఇప్పుడు బోట్ మ్యాన్స్ కి ఎంత అవుతుంది కాబట్టి చేస్తున్నాం. ఆల్రెడీ మొదలు పెట్టి చేస్తున్నారు, చేసుకున్నాడు. అప్పుడు ఆన్లైన్ పర్మిట్స్ ఇస్తున్నాం. ఇప్పుడు ఇది కాపేనా ఇప్పుడు మనం చూసాం లాస్ట్ 5 yearsలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా టోటల్ భ్రష్టు పట్టించారు. టోటల్ రాష్ట్రాన్ని ఎట్లా దోచుకోవాలో ఆ రకంగా దోచుకున్నారు. దాంట్లో ప్రధానమైనది లిక్కర్ కూడా దాంట్లో ఒక భాగమే. ఇవాళ దాదాపు దాంట్లో కూడా 25,000 కోట్ల పైన దాంట్లో కూడా దోపిడీ జరిగింది. అది కూడా ప్రాథమికంగా వచ్చినటువంటి అంచనా ప్రకారమే. చాలా పనికిరాని బ్రాండ్స్, ఆ బ్రాండ్స్ తాగి చాలామంది అనారోగ్యం పాలైపోయారు. చాలామంది లివర్లు చెడిపోయి, కిడ్నీలు చెడిపోయి, బ్రెయిన్ కొట్టేసి చిన్న వయసులో చనిపోయారు చాలామంది. అసలు అవన్నీ చూస్తూ ఉంటే చాలా బాధేస్తూ ఉంది. అంటే వాళ్ళ అక్రమ సంపాదన కోసం ఏదైనా చేస్తారు. దాన్ని చేయడం కోసం ఫస్ట్ నుంచి కొట్టుకుంటూ వచ్చేసారు. ఫస్ట్ వాళ్ళు చేసింది ఏంటంటే వచ్చిన వెంటనే ధరలు పెంచేశారు. అప్పటికి 70 రూపాయలు సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే విధంగా అప్పటికి 70 రూపాయలు ఉంటే ఒక్కసారిగా 150 రూపాయలు చేశారు. ఇంకా బ్రాండ్లు కూడా పనికిరాని బ్రాండ్లు. సెబ్ ఉండేది గతంలో, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉండేది, దాదాపు 6,000 మంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉండేది, ఎన్ఫోర్స్మెంట్ ఉండేది. టోటల్ అవన్నీ కూడా డివైడ్ చేస్తూ 70% తీసుకెళ్ళి ఎస్సీబీ అని పెట్టారు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని పెట్టేసి పక్కకు తప్పించారు. ఉన్న డిపార్ట్మెంట్ అసలు ఎవరు లేదు, గవర్నమెంట్ షాపులు పెట్టేశారు. ఈ గవర్నమెంట్ షాపుల ద్వారా వాళ్ళకి ఏది కావాలో ఆ బ్రాండ్లే వస్తాయి అక్కడికి. వాళ్ళ సొంత డిస్టిలరీస్ కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు, డిస్టిలరీస్ని కూడా చేసేసుకుని ఈరోజు ఇదే అమ్మాలి, ఈ బ్రాండే అమ్మాలని అట్లా షాపులో పెట్టేశారు. బ్రాండ్ పేర్లు కూడా తెలియదు జనానికి. 150 తోండి, 200 తోండి, ఇట్లా ఏదో డబ్బులు పెట్టి చెప్పడమే. అట్లా చేసి అస్తవ్యస్తం చేశారు మొత్తం. ఇవన్నీ కూడా ఇవాళ మళ్ళీ సక్రమంగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు క్వాలిటీ లిక్కర్, క్వాలిటీగా ఉండే లిక్కర్ని అందించాలి ప్రజలకి అందుబాటులో. ఎందుకంటే తప్పదు, ఇవాళ నడపాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే పక్క నుంచి వేరే రాష్ట్రాల నుంచి అటు
తెలంగాణ నుంచి వచ్చేస్తుంది, తమిళనాడు నుంచి వచ్చేస్తుంది, కర్ణాటక నుంచి వచ్చేస్తుంది, ఇక్కడ యానా ఉంది, అవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. మన ఆదాయం పడిపోతుంది. మొత్తం మేము చూసినటువంటి ఆదాయం ప్రకారం తెలంగాణలో జనాభా తక్కువ, 42 అక్కడ ఉన్న 42% జనాభా అక్కడ ఉంటే 58% జనాభా ఆంధ్ర రాష్ట్రం ఉంది. కానీ మనకంటే వాళ్ళు 10,000 కోట్లు అదనంగా వాళ్ళకి ఆదాయం వస్తుంది. కేవలం ఈ తప్పుడు విధానాల వల్ల. గంజాయి పెట్టేశారు, విపరీతంగా గంజాయి. ఏ గ్రామం వెళ్ళినా ఏ సొంత మూలు చూసినా గంజాయి. చిన్న చిన్న పిల్లలు, సామాన్యంగా ఉండే చిన్న చిన్న పిల్లలు ఒక క్రూయల్ మెంటాలిటీతో వెళ్ళిపోయారు. కాబట్టి ఇవన్నీ కూడా కరెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మొత్తం కూడా ఒక స్టడీ టీం తయారు చేసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ 6 రాష్ట్రాలకు వెళ్ళి ఎక్కడైతే గవర్నమెంట్ నడుపుతున్నటువంటి షాప్స్ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి, ప్రైవేట్గా నడుపుతున్నటువంటి షాపులు ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి, అవన్నీ కూడా స్టడీ చేసి రావడాలని చెప్పి ఒక కమిటీని పంపించడం జరిగింది. దాంతోపాటు ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ అంతా కూడా డిస్కషన్ చేసి, ప్రజల్లో కూడా డిస్కషన్ చేసి, ఎందుకంటే గతంలో ఒకప్పుడు బెస్ట్ పాలసీ ఆంధ్ర రాష్ట్రంలో ఉండేది, కానీ దాన్ని సర్వనాశనం చేశారు. అవన్నీ కూడా రేపు అక్టోబర్ 1 నుంచి, ఎందుకంటే వాళ్ళ పీరియడ్ అయిపోతుంది, సెప్టెంబర్ ఎండింగ్ కల్లా పాత పాలసీ అయిపోతుంది. కాబట్టి అక్టోబర్ 1 నుంచి ఒక మంచి బెస్ట్ పాలసీ ప్రజలకి అందుబాటులో విధంగా, సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా మంచి క్వాలిటీతో కూడినటువంటి, ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీలు, మొన్న కూడా మేము ఒక మీటింగ్ పెట్టాం, మల్టీనేషనల్ కంపెనీస్, ఒక్క బ్రాండ్ లేదు, వాళ్ళందరూ కూడా వచ్చి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా రేపు రాబోయే కాలంలో బ్రాండ్స్ ఎట్టి పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యాన్ని హాని కలిగించే కాకుండా, ఇవాళ అందుకనే 5 స్టెప్ దాని మీద క్వాలిటీ చెకప్స్ ఉంటాయి. ల్యాబ్లో దీని మీద చెకప్స్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు కేవలం వాళ్ళు ఆల్కహాల్ స్ట్రెంత్ ఒకటే చూస్తూ ఉన్నారు. దానివల్ల చాలామంది దాంట్లో రకరకాలైనటువంటి కిక్కు కోసం ఏదో కానీ వేరే వేరే కలిపారని చెప్పి చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా ఎంక్వైరీలు వస్తాయి. అందుకనే ఇవన్నీ కూడా స్టడీ చేసుకుంటూ సెప్టెంబర్లో దీని మీద ఒక ఫేజ్ వైజ్గా ఎలా చేయాలనేది ఒక కార్యక్రమాలు తీసుకుని డేట్ వైజ్గా ఇవ్వడం జరుగుతుంది. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త పాలసీ విధానం తీసుకెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నాను. అదే చెప్తున్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు చేస్తూ ఉంది. గతంలో ఉండేది ప్రైవేట్ యాజమాన్యం ఉండి వాళ్ళు నడిపేవాళ్ళు. సప్లై కానీ అంతా కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి, డిస్టిలరీ నుంచి, ఏపీబీఎస్ఎల్ నుంచి వచ్చేది, డిపోలకు వచ్చేది, డిపో నుంచి వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్ ఏదైతే అక్కడ పబ్లిక్ డిమాండ్ బట్టి. ఇప్పుడు ఏం జరుగుతుంది, గవర్నమెంట్ షాప్ పెట్టి గవర్నమెంట్ షాప్కి ఏ స్టాక్ వెళ్ళాలో కూడా వాళ్ళే నిర్ణయించేవాళ్ళు. వాళ్ళు నిర్ణయించి ఆ స్టాక్ మాత్రమే సేల్ పెట్టేవాళ్ళు అక్కడ. దానివల్ల క్వాలిటీ లిక్కర్ అందలేదు, అనుకున్న బ్రాండ్స్ అనేది క్వాలిటీ లిక్కర్ లేదు, అవన్నీ జరిగినాయి. కాబట్టి ఇవన్నీ కూడా కరెక్ట్గా స్ట్రీమ్లైన్ చేస్తూ దాన్ని స్టడీ చేయడం కోసం ఇప్పుడు 6 రాష్ట్రాల్లో వెళ్ళారు టీంలు. వెళ్ళి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ని డిస్కషన్ చేసి క్యాబినెట్ సబ్ కమిటీ డిస్కషన్ చేసి తర్వాత క్యాబినెట్కి వచ్చి దాన్ని ఫైనల్ చేయడం జరిగింది. ఖచ్చితంగా సిబిసిఐడి ఎంక్వైరీ అందరి మీద దానికి కావాల్సిన ముందు విజిలెన్స్ కానీ ఇవన్నీ తీసుకున్నాం. సిబిసిఐడి ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. అవును, ఇప్పుడు అంటే రేట్ తగ్గుతుంది కాదు, ఇప్పుడు మనకు పోతుంది కదా 10,000 కోట్లు. ఎక్కడ పోతుంది? తెలంగాణ రాష్ట్రం పోతుంది. ఆ తెలంగాణ డబ్బులు మనకుంటే ఇప్పుడు మన అన్నీ కూడా ఈ లెక్క మొత్తం చూస్తే 40,000 కోట్లు పోయింది. 40,000 కోట్లు ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఆదాయం పోయింది. ఆయన జేబులో పోయినాయి. ఎంత పోయింది అనేది విచారణలో వస్తుంది. కానీ రాష్ట్రం నష్టపోయింది. అవన్నీ కూడా రేపు మనం చక్కగా సక్రమంగా చేసుకోగలిగితే ఆదాయం 90 నిజంగా ఎక్కడా కూడా 99 అంటే 1,00,000 కోట్లు మొత్తం కూడా వ్యాపారం, క్యాష్ వ్యాపారం, ఓన్లీ క్యాష్. మేనిఫెస్టోలో పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టాం. ఆ మేనిఫెస్టో ప్రకారం అమలు చేస్తాం. మేనిఫెస్టోలో ఎంత ఉంటే అంత ఇస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈస్ట్ గోదావరి జిల్లాలో కలెక్టరేట్లో మనకి న్యూ శాండ్ పాలసీ ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, అలానే శాండ్ సప్లై మెకానిజంలో ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా,
ఏదైతే రేట్ మనము డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీ మనకి ఫైనలైజ్ చేసిందో ఆ రేట్ కాకుండా ఎండ్ వినియోగదారులకు ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా అనే అంశాలపై రివ్యూ చేయడానికి గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో అలానే మన స్థానిక మినిస్టర్ గారు కూడా పార్టిసిపేట్ చేస్తూ అలానే మన జిల్లాకి సంబంధించిన ఎమ్మెల్యేస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఒక డీటెయిల్డ్ రివ్యూ అనేది తీసుకోవడం జరిగింది. ఈ రివ్యూలో మనకి శాండ్ ట్రాన్స్పోర్టేషన్లో కానీ శాండ్ మెకానిజం అంటే శాండ్ ఎండ్ యూజర్కి ఇచ్చే విధానంలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అని ఈచ్ ఆఫీసర్ వైజ్ రివ్యూ చేయడం, అలానే శాండ్ అవైలబిలిటీ ఎంతవరకు ఉంది, సో ఇది ఇన్ని రోజుల వరకు మన డిమాండ్ని మనం మీట్ అవ్వగలం, అలానే శాండ్ని అగ్యుమెంట్ చేసుకోవడంలో ఇంకా మరింత శాండ్ని ఎక్స్క్వేట్ చేయడంలో మనకున్న రిసోర్సెస్ ఏంటి, డీసిల్టేషన్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి, సెమీ మెకనైజ్డ్ పాయింట్స్ ఎట్లా ఉన్నాయి, అట్లానే మనకి ఓపెన్ రీచెస్ ఎలా ఉన్నది అనే రివ్యూ కూడా చేయడం జరిగింది. దీనితో పాటుగా ద హోల్ శాండ్ ఇష్యూలో ఇన్వాల్వ్ అయిన అదర్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ట్రాన్స్పోర్టర్స్ అసోసియేషన్ కానీ అలానే మనం డీసిల్టేషన్ చేస్తునేటప్పుడు మేజర్లీ మనం డిపెండ్ అవుతున్న బోట్స్మెన్ సొసైటీ వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్, వాళ్ళకున్న ఇబ్బందులు కూడా తీసుకొని రివ్యూ చేయడం అనేది జరిగింది. ఈరోజు ఈస్ట్ గోదావరి జిల్లా వరకు చూసుకుంటే మనకి ఇంకా 1 lakh వరకు మెట్రిక్ టన్స్ వరకు శాండ్ అనేది అవైలబుల్గా ఉంది. మోస్ట్ ఆఫ్ ద శాండ్ ఈజ్ అవైలబుల్ ఇన్ కొవ్వూరు డివిజన్. అక్కడ నుంచి మనం ఆధార్ తీసుకొని బెనిఫిషరీస్ అందరికీ కూడా సప్లై చేస్తున్నాం. ఇప్పటి వరకు మనం బల్క్ కన్జ్యూమర్స్ కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ బేస్ చేసుకొని మనం సప్లై చేయడం అనేది జరుగుతుంది. ఇది చూసుకునేటప్పుడు మన కొన్ని రీచెస్లో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ ఒక్కొక్కటిగా మేము రిజాల్వ్ చేసుకుంటూ వెయిటింగ్ పీరియడ్ తగ్గించి ట్రాన్స్పోర్టర్కి కొంచెం ఫీజిబుల్గా ఉండేటట్టు, అట్లానే ఎండ్ కన్జ్యూమర్కి కూడా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తప్ప మిగతాది ఏమి కూడా లేకుండా ఉండేటట్టుగా మేము చర్యలు కూడా తీసుకుంటున్నాం. దీంతో పాటుగా శాండ్ సప్లైని ఫర్దర్గా పెంచడానికి డీసిల్టేషన్ పాయింట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి సంబంధించిన ప్రొసీజర్స్ కూడా స్టార్ట్ చేశాం. గౌరవ మంత్రివర్యుల సజెషన్ మేరకు అది ఇంకా త్వరగా ఎక్స్పెడైట్ చేసి మరింత త్వరగా డీసిల్టేషన్ స్టార్ట్ చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా శాండ్ని మనం అవైలబుల్గా ఉంచడానికి చర్యలు కూడా తీసుకుంటున్నాం. మిగతా 2 సోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఓపెన్ రీచెస్ కానీ అలానే సెమీ మెకనైజ్డ్ పాయింట్స్ కానీ దీనికి సంబంధించి మన ప్రొసీజర్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసాం. బట్ ఇవి కంప్లీట్ అయినా కూడా మాన్సూన్ సీజన్ ఎండ్ అయిన తర్వాతే మనం తీసుకోగలం కాబట్టి మాన్సూన్ సీజన్ ఎండ్ అయ్యేటప్పటికి ఈ శాండ్ కూడా అవైలబుల్గా ఉండడానికి కావాల్సిన చర్యలన్నీ కూడా మైన్స్ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఫోరం ద్వారా నా అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఒక్కొక్క రీచ్కి మనకి ఎంత కెపాసిటీ అంటే మేము ఎక్కడైతే స్టాక్స్ పెట్టామో దానికంటూ ఒక కెపాసిటీ ఉంది. సో ఆ కెపాసిటీ ప్రకారం మేము శాండ్ని వినియోగదారులకి పంపించగలుగుతున్నాం. ఆ కెపాసిటీకి మించి వచ్చినప్పుడు మేము అక్కడ బోర్డ్స్ పెట్టడం, అదర్వైజ్ ట్రాన్స్పోర్టర్స్ ఎవరైనా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళ అసోసియేషన్ ద్వారా ఈ రోజుకి మనం శాండ్ ట్రాన్స్పోర్టేషన్ కెపాసిటీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డే రండి అని చెప్తున్నాం. దయచేసి అందరూ కానీ అది వినుంటే మనకి అన్నెసరీగా వెయిటింగ్ అనేది ఉండదు. ఆ లారీస్లో ఉండే డ్రైవర్స్ కానీ క్లీనర్స్ కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది పర్మనెంట్గా దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావడానికి ఎండ్ టు ఎండ్ సాఫ్ట్వేర్ కూడా డెవలప్ చేసి వీలైనంత పంచాయతీస్లో కానీ సచివాలయంలో కానీ వాళ్ళు శాండ్ బుక్ చేసుకొని వాళ్ళకి ఒక స్లిప్ జనరేట్ అయ్యి వెయిటింగ్ టైం కూడా మేము క్లియర్గా మేము మెన్షన్ చేసి ఆ టైంకే వచ్చి తీసుకునేటట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇది జరిగినంత వరకు ఇది ఓల్డ్ ప్రొసీజర్లే జరుగుతుంది కాబట్టి ఆ టైంలో కొంచెం రీచ్ ఇన్ఛార్జెస్తో కోఆర్డినేషన్ చేసుకొని అన్నెసరీ వెయిటింగ్ పీరియడ్ లేకుండా ఉంటే ఇంకా మనం మరింత ఎఫిషియెంట్గా శాండ్ని అందించగలము అని ఆశిస్తున్నాం. ఈ ఆపర్చునిటీస్కి థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఉచిత ఇసుక అనేటువంటి కార్యక్రమం ప్రజలందరికీ కూడా అందుబాటులోకి రావాలనేటువంటి ఆలోచనతో ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులుంటే వాటిని అధిగమించి అనుకున్న లక్ష్యం ప్రకారం పేద ప్రజలకి భవన నిర్మాణ కార్మికులకి ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి అవసరమైనటువంటి కార్యాచరణ పథకాన్ని తయారు చేయడానికి పెద్దలు ఎక్సైజ్ అండ్ మైన్స్ మినిస్టర్ గారు అయినటువంటి కొల్లు రవీంద్ర గారు ఈరోజు తూర్పుగోదావరి జిల్లాకి రావడం జరిగింది. ప్రధానంగా ఎక్కడా కూడా
అవాంఛనీయమైనటువంటి విధానాలకు వెళ్ళకూడదని, రేటు పెరగకూడదని, ఏదైతే ఉచిత ఇసుక అనేటువంటి మాట చెప్పామో అది ట్రూ స్పిరిట్లో ఉచితంగానే ఉండాలనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. అదేవిధంగా ఇవాళ మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు కూడా ఇక్కడికి అమలాపురం ప్రాంతానికి అన్ని చోట్లకి తిరిగి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులతోటి అదేవిధంగా ఇతర స్టేక్ హోల్డర్స్ తోటి, అందులో డిపార్ట్మెంటల్ అధికారులు వస్తారు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ వారు కానీ మత్స్యకారులు కానీ అందరితో కూడా మాట్లాడి ఒక సమర్థవంతమైనటువంటి విధానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వీలుగా ఏం చేయొచ్చు, మరింత మెరుగుపరచడానికి ఏం చేయొచ్చు అనేటువంటి ఆలోచన కోసమే ఈ సమావేశం జరిగింది. ఇక్కడ రకరకాల అంశాలు వచ్చాయి. ఇక్కడ ఇసుక లభ్యత అనేటువంటిది ఒక మాట. ఇసుకని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, మాన్సూన్ పరిస్థితుల్లో మనం కొత్తగా ఎక్స్కవేట్ చేయొచ్చా అనేటువంటిది ఇంకొక పరిస్థితి. అదేవిధంగా బోట్మెన్ సొసైటీ వాళ్ళకి ఏ రకమైనటువంటి సౌలభ్యం కల్పించాలనేది మరొక సమస్య. ఇవన్నిటినీ కలుపుకుని అంతిమంగా ఏది కూడా ఇసుక ధర మనకు ఉచితంగానే ఉందనేటువంటి భావన వినియోగదారుడికి లభించాలనేటువంటిది మొత్తం సెంట్రల్ ఐడియా. ఇది ఉచితం అన్నారు కానీ ఇంకా మాకు రేట్లు ఎక్కువ పడుతున్నాయనేటువంటి భావన రాకుండా ఉచితాన్ని నిజమైనటువంటి ఉచితమైనటువంటి ఇసుకగా మాత్రమే ఇవ్వటానికి, ఆ రకమైనటువంటి అనుభూతి వినియోగదారుడికి కలగడానికి ఏ రకంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి దాని మీద సుదీర్ఘంగా ఇప్పుడు చర్చ జరిగింది. మంత్రి గారు సావధానంగా అవన్నీ విన్నారు. వాటి మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి మంత్రి గారు ఒక కార్యాచరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి రాబోయే రోజుల్లో ఎంత సమర్థవంతంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి దాన్ని ముఖ్యమంత్రి గారితో మళ్ళీ మాట్లాడి దీన్ని ఎఫెక్టివ్గా తీసుకెళ్ళడానికి ఇప్పటికే జిల్లాలో అధికార యంత్రాంగం కూడా సమర్థవంతంగా దీన్ని ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. దాంతోపాటు మరింత మెరుగుపరచడానికి ఏ రకమైనటువంటి కార్యాచరణ ఏర్పరచాలనేటువంటి దాని మీద పెద్దలు బుచ్చి చౌదరి గారు అనుభవశీలు, వారు చాలా సూచనలు చేశారు. అదేవిధంగా ఇతర ఎమ్మెల్యేలు కూడా చెప్పారు. అందరం కలిసి దీన్ని ఉచిత ఇసుకని పేద ప్రజలకు అందించడానికి, భవన నిర్మాణ కార్మికులకు అందించడానికి, అదేవిధంగా ప్రభుత్వ వినియోగానికి ఉపయోగించడానికి ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని దీన్ని సమగ్రమైనటువంటి పద్ధతిగా, సమగ్రమైనటువంటి మెకానిజంగా ముందుకు తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ల్యాండ్ అయితే అవైలబుల్ ఉంది కానీ ఫీల్ అందించడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్లో ఏ రకంగా జరిగిందో మనం చూసాం. వాళ్ళ దాని మీద కూడా ఎంక్వైరీస్ జరుగుతున్నాయి. అది సిబిసిఐ కూడా దాని మీద ఫ్రీ స్టాండ్ అందించాలి. ఎవరైతే కన్స్యూమర్ ఉంటారో వారే డైరెక్ట్గా వచ్చి స్టాక్ పాయింట్ నుంచి కానీ రీచింగ్ నుంచి కానీ స్వయంగా తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుని ఎక్కడ ఒక్క పైసా కూడా తీసుకునేది. దానికోసం ఒక మెకానిజం క్రియేట్ చేయాలని చెప్పి ఆ మెకానిజంని జూలై 8 నుంచి మనం తీసుకున్నాం. ఆ జూలై 8 నుంచి ఆ మెకానిజంలో ఆ రీచ్లో వాళ్ళే రోడ్ చేసుకుంటారు. దానికి అంత వాళ్ళు పే చేసుకుంటారు. అలాగే అక్కడ గ్రామంలో రోడ్ సైన్ చేసుకోవడానికి సీనరేజ్ ఉంటుంది కాబట్టి ఆ సీనరేజ్ ఛార్జెస్ వాళ్ళే కట్టుకుంటారు. ఇంకా ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళే స్వయంగా వెహికల్ తీసుకుని తీసుకెళ్లాలని చెప్పి లక్ష్యంగా పెట్టాం. అవైలబుల్ చేయాలని చెప్పి పెట్టుకున్నాం. దాంట్లో భాగంగా ఈ 42 లక్షలు కాకుండా ఈ ఏదైతే డీసెంటేషన్ ద్వారా వచ్చే శాండ్ అదే అక్కడ వచ్చేటటువంటి ఏదైతే ఉందో దాన్ని కూడా ఉపయోగించుకుని దాదాపు ఒక 70 lakhs వరకు వస్తుంది. అది ఇది కట్టుకుంటే మనకి కూడా రీచ్ అవుతారు పెట్టుకున్నాం. కానీ జరుగుతుంది అది జరగడానికి వీలేదు. అన్ని చోట్ల కూడా అవైలబిలిటీ కావాలి. రేపు అక్టోబర్ నుంచి అయితే పూర్తి స్థాయి అందుతుంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అందరికీ స్టాక్ అయిపోయింది. ఒక నిమిషం వినండి, నేను మొత్తం ఉండదు కదా అప్పుడు. బాగుందనుకోండి, అది వీళ్ళు స్టాక్ అయిపోద్ది రేపు. అక్కడి నుంచే మాకు వాళ్ళు వీళ్ళు కాదు, మాకు ఎంత తక్కువకి ఇవ్వడం అనేది మాది. ఇప్పుడు బోట్ మ్యాన్స్ కి ఎంత అవుతుంది కాబట్టి చేస్తున్నాం. ఆల్రెడీ మొదలు పెట్టే చేస్తున్నారు, చేసుకున్నాడు. అప్పుడు ఆన్లైన్ పర్మిట్స్ ఇస్తున్నాం. ఇప్పుడు ఇది కాపేనా ఈరోజు
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, ప్రభుత్వం యొక్క ఆలోచన సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఉచితంగా శాండ్ ఇవ్వాలని, ఇసుక ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోవడం. జూలై 8వ తారీఖు నుంచి ఒక ఫ్రీ శాండ్ మెకానిజం తయారు చేసి అందించాలనేది లక్ష్యంగా పెట్టుకుని స్టార్ట్ చేసాం. దాదాపు నెల 15 రోజులు దగ్గర అవుతా ఉంది. నెల దాటింది. ఈ నెల దాటినటువంటి పరిస్థితుల్లో చిన్న చిన్న లోపాలు కనపడుతున్నాయి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ ప్రభుత్వం ఆలోచన ఏంటంటే ఫ్రీగా వచ్చి కన్జ్యూమరే వచ్చి రీచ్ ఉంటే రీచ్ దగ్గర, స్టాక్ పాయింట్ ఉంటే స్టాక్ పాయింట్ దగ్గర అక్కడి నుంచే వాళ్ళు శాండ్ తీసుకెళ్లే విధంగా అక్కడ వాళ్ళకు జరిగేటటువంటి ఆపరేషన్స్ ఏదైతే ఉంటాయో ఎక్స్కవేషన్ కానీ అక్కడ ర్యాంప్ ఫార్మేషన్ కానీ దానికి ఖర్చులు పెట్టుకుని వాళ్ళు తీసుకెళ్లాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. దానికోసం ఒక మెకానిజం క్రియేట్ చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నాం. ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళే తీసుకెళ్తారు, వాళ్ళే వెహికల్ తీసుకుని వాళ్ళే తీసుకెళ్లాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన. లాస్ట్ గవర్నమెంట్ చూసాం ఏ రకంగా జరిగిందో అవన్నీ చూసాం. అలా జరగడానికి వీల్లేదని చెప్పి పెట్టుకున్నాం. అవన్నీ కూడా క్రియేట్ చేసుకోవడానికి కొద్దిగా సమయం పడుతూ ఉంది. దానికోసం ఇవాళ రాజమండ్రికి వచ్చి, ఎందుకంటే దాదాపు రాష్ట్రంలో ఒక సగభాగానికి ఈ గోదావరి నుంచి మనకి శాండ్ అందుతుంది. అటు విశాఖపట్నం దగ్గర నుంచి చూసుకున్నా, ఎందుకంటే శ్రీకాకుళం, విజయనగరం అక్కడ సరిపోయినా కొంత వచ్చినా ఎక్కువ విశాఖపట్నం అంత కన్స్ట్రక్షన్ ఇక్కడి నుంచి వెళ్తుంది. వెస్ట్ గోదావరిలో కూడా అవైలబిలిటీ లేదు. ఎందుకంటే మాన్సూన్ సీజన్ ఇది. ఈ మాన్సూన్ సీజన్లో ఎన్జిటి నామ్స్ ప్రకారం రీచెస్లో ఎక్కడా కూడా మన శాండ్ తీయట వీల్లేదు. అంటే అక్టోబర్ 15 వరకు ఈ వర్షాకాలంలో మనం శాండ్లో రీచెస్లో తీయటం లేదు. కాబట్టి దాని వరకు ఎంత అవైలబిలిటీ మన రాష్ట్రానికి అవసరం అని చెప్తే సంవత్సరానికి అధికారులు ఇచ్చిన అంచనా ప్రకారం 3 కోట్ల టన్నులు శాండ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ 3 కోట్ల శాండ్ రిక్వైర్మెంట్కి ఈ 4 నెలలు మనం ఇమీడియట్గా అందించాలంటే 1 కోటి టన్నులు మనం అవైలబిలిటీ పెట్టాలని చెప్పి ఒక 1 crore సంబంధించి స్టాక్ పాయింట్స్లో 42 లక్షలు ఉంది. ఏదైతే డీసిల్టేషన్ వాళ్ళు చేసినటువంటి దాన్ని ప్రకారం వచ్చేటటువంటి దాన్ని ఒక 70 లక్షల పైన వస్తుంది. కాబట్టి 1 crore అబవ్ వస్తుంది. ఈ 4 నెలలకి సరిపోద్దని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆల్రెడీ స్టాక్ పాయింట్స్ నుంచి రాజమండ్రిలో 4 లక్షల టన్నులు ఉంటే ఇప్పుడు దాదాపు 3 లక్షల టన్నులు దగ్గర ఎక్స్కవేషన్ జరిగింది. కస్టమర్స్కి ఇచ్చారు, సేల్ జరిగింది. అదే సేల్ కాదు, వాళ్ళు తీసుకెళ్లారు, సరఫరా జరిగింది, వాళ్ళు పట్టుకెళ్ళారు. ఇంకా ఈ మనకి ఏదైతే బోట్మెన్ సొసైటీస్ ఉన్నాయో డీసిల్టేషన్ సంబంధించి అవి ఇంకొకటి స్టార్ట్ కావాల్సింది ఉంది. అది కూడా త్వరలోనే దానికి ఎట్లా ఇమీడియట్గా చేయాలని చెప్పి వాళ్ళు రివ్యూలో చేసుకున్నాం. అక్కడక్కడ చిన్న చిన్న కోఆర్డినేషన్ లోపాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇమీడియట్గా సాల్వ్ చేయమని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కమిటీ కూడా ఉంది. కాబట్టి శాండ్ కమిటీ ద్వారా వెంటనే దాన్ని కూడా సాల్వ్ చేయడానికి నిర్ణయించుకోవడం కూడా జరిగింది. అలాగే స్టేట్ లెవెల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నాయి ప్రభుత్వ పరంగా. అవి కూడా నెక్స్ట్ వీక్లో అవి కూడా తీసుకుంటే అవన్నీ కూడా ఏదైతే బోట్మెన్ సొసైటీస్ ద్వారా జరగాల్సినటువంటి ఎక్స్కవేషన్ అంతా కూడా దాని ద్వారా జరిగితే దాదాపు 3/4% మనకి ఇబ్బంది లేకుండా పోతుంది. రేపు మళ్ళీ మన అక్టోబర్ 15 నుంచి ఇక్కడ రాజమండ్రి చుట్టుపక్కల ఒక 17 రీచ్లు ఉన్నాయి. ఈ 17 రీచ్లకి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానీ ఇవన్నీ కూడా మనం కరెక్ట్ చేసుకుంటే ఒక నెల రోజులు అవన్నీ కూడా క్లియర్ చేసుకోగలిగితే అక్టోబర్ 15 నుంచి 17 రీచ్లు కూడా ఓపెన్ అయితే అసలు శాండ్ సమస్య అనేది లేకుండా ఇటు పరిస్థితులు ఉంటుంది. రాష్ట్రం మొత్తానికి కూడా ఇక్కడి నుంచి అందించే పరిస్థితి ఉంటుంది. గోదావరిలో చాలా శాండ్ ఉంది మనకి. కాబట్టి అవన్నీ కూడా ఇమీడియట్గా చేయాలనుకున్నాం. అలాగే ఒక మెకానిజం కూడా చేయాలనుకున్నాం. లారీ ఓనర్సు రేట్లు ఇవన్నీ డిఫరెన్సెస్ వస్తున్నాయి. కొంతమంది ఎక్కువగా డిమాండ్ సృష్టించి రేట్లు ఎక్కువగా చేస్తున్నారు. అలా జరగకుండా సచివాలయంలోనే ఇప్పుడు ఎవరైతే కస్టమర్ ఎవరికైతే కావాలో ఇల్లు కట్టుకుంటా ఉన్నాడో లేకపోతే అక్కడ ఏదైనా వర్క్ చేసుకునే వాళ్ళు ఉన్నారో డైరెక్ట్గా సచివాలయంకి వెళ్ళి సచివాలయంలోనే అతను అక్కడ బుక్ చేసుకోగలిగితే దాన్ని ఊబరైజేషన్ ద్వారా
వెహికల్స్ కూడా దాంట్లో మనం కొన్ని జీపీఎస్ సిస్టంలో పెట్టి ట్యాగ్ చేసుకుని ఆ వెహికల్స్కి మెసేజ్ వెళ్తుంది. వాళ్ళు వెళ్ళి ఆ స్టాక్ పాయింట్ నుంచి వాళ్ళ అమౌంట్ కట్టుకుంటే ఏదైతే ఎక్స్కవేషన్ ఛార్జెస్ అయ్యి అక్కడ కట్టుకుంటే డైరెక్ట్గా ఆ వెహికల్ వాళ్ళకి లోడ్ అవుతుంది. లేదు వాళ్ళే వెహికల్ తీసుకెళ్ళి లోడ్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. ఇట్లా ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి దాని మెకానిజం తయారు చేస్తున్నాం. అవి కూడా త్వరలోనే కంప్లీట్ అవుతాయి. అప్పటి వరకు ఎక్కడ కూడా లూట్ రాకుండా ఉండే విధంగా అన్ని చోట్ల కూడా చేస్తున్నాం. మధ్యాహ్నం నుంచి అమలాపురం కూడా వెళ్ళి అమలాపురంలో కూడా కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, అవన్నీ కూడా కరెక్ట్ చేయాలని చెప్పి అనుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ లక్ష్యం ప్రజలకు ఉచితంగా తీసుకెళ్లే అవకాశం ఇవ్వాలి. వాళ్ళ ఖర్చులకి మించి వెళ్లకుండా ట్రాన్స్పోర్టర్స్ కూడా మాట్లాడటం జరిగింది. అలాగే ఇక్కడ బోట్మెన్ సొసైటీ మెంబర్స్తో కూడా ఇప్పుడు మాట్లాడటం కూడా జరుగుతుంది. వాళ్ళందరూ కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా అవన్నీ కూడా సాల్వ్ చేయడానికి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అవన్నీ కూడా చేస్తారు. గౌరవ మంత్రివర్యులు కందులు దుర్గేష్ గారు కానీ, రుచి చౌదరి గారు కానీ, వెంకటేశ్వరరావు గారు కానీ, బలరాం గారు కానీ, బలరామకృష్ణ గారు కానీ అందరూ కూడా, వాసు గారు అందరూ వచ్చి చాలా అమూల్యమైన సలహాలు ఇచ్చారు. తప్పకుండా ఎవరైతే రేటుకు మించి లారీ ఓనర్స్ కానీ, లారీకి సంబంధించిన వాళ్ళు కానీ ఆ గ్రామాల్లో ఆ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు కానీ, ఇక్కడ ఏదైనా ఎక్స్కవేషన్ ఖర్చులు కానీ మించి వాళ్ళు అమ్మితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పి మరి జిల్లా ఎస్పీ గారికి సెబ్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఎస్ఈబి నుంచి ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు ఏదైతే స్టాక్ పాయింట్స్ ఉన్నాయో స్టాక్ పాయింట్స్ నుంచి కూడా ఎవరన్నా హద్దు మీరు ప్రవర్తిస్తే కూడా వాళ్ళ మీద కూడా ఇమీడియట్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చాలా సీరియస్గా ఉంది ప్రభుత్వం ఈ విషయంలో. మటుకి సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా చేయాలనే లక్ష్యంతో, ఎందుకంటే మనం చూసాం లాస్ట్ గవర్నమెంట్లో జేపీ సంస్థ ద్వారా ఎంత దోచుకున్నారు. టన్ను 475 రూపాయలు పెట్టారు ఆ రోజున. మనం రూపాయి తీసుకోవట్ల ప్రభుత్వం, కానీ ఆ రోజున వాళ్ళు చేసినటువంటి దోపిడీ వాళ్ళ ప్రజలు భయపడిపోయారు. అదేవిధంగా ప్రతిమ అని, తర్వాత జీసీకేసీ అని విపరీతంగా శాండ్లో ఎంత దోచుకున్నారనేది కళ్ళ ముందు కనపడుతూ ఉంది. అందుకని వాళ్ళ మైనింగ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేస్తున్నాం. మైనింగ్లో చాలా అద్భుతాలు చేయొచ్చు. అపారమైనటువంటి ఖనిజ సంపద ఉన్నటువంటి రాష్ట్రం మన రాష్ట్రం. అటు మేజర్ మినరల్స్ కానీ, మైనర్ మినరల్స్ కానీ వీటిని కానీ చక్కగా మనం వినియోగం చేస్తే ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు, ప్రభుత్వం ఆదాయం కూడా మొత్తం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి అద్భుతమైనటువంటి ఖనిజ సంపద ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఇవాళ గత ప్రభుత్వం దాన్ని మొత్తం కూడా భ్రష్టు పట్టించారు. దాదాపు 20,000 కోట్ల పైన, ఇది ప్రాథమికంగా మాకు వచ్చిన అంచనా ప్రకారం 20,000 కోట్ల దగ్గర 19 నుంచి 20,000 కోట్లు దోపిడీ జరిగింది ఒక మైనింగ్ డిపార్ట్మెంట్లోనే. దానికోసమే విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. సిబిసిఐడి కూడా దాని మీద ముఖ్యమంత్రి గారు వైట్ పేపర్లో రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే చాలా ఘోరంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మళ్ళీ వాళ్ళ ప్రజల్ని సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పెంచుకుంటూ ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపించడానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మరి ఈరోజు ఈ శాండ్ మీద జరిగినటువంటి రివ్యూలో చాలా ప్రతి డిపార్ట్మెంట్తో కూడా మేము డిస్కస్ చేయడం జరిగింది. ఇమీడియట్గా చర్యలన్నీ కూడా తీసుకుంటాం. నెక్స్ట్ వీక్ నుంచి ఇక్కడ శాండ్కి ఇబ్బంది లేదనే విధంగా మొత్తం కూడా ఏర్పాట్లు చేయమని కూడా మరి కలెక్టర్ గారు అందరికీ చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా చేసుకుని ముందుకెళ్తామని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. 8 పాయింట్స్ను ఇమీడియట్గా చేయడానికి అవకాశం ఉంది. ఆ 8 పాయింట్ని రేపు మండే లోపు మొత్తం కూడా క్లియర్ చేసి చేయడానికి ఉన్నటువంటి అన్ని అవకాశాలను కూడా ఇమీడియట్గా ఓపెన్ చేస్తాం. ఇదే కాకుండా నెక్స్ట్ వీక్ ఎండింగ్ కల్లా మిగతా ఇంకొక 9 పాయింట్స్ ఉన్నాయి. ఎందుకంటే గతంలో రాఘవ కన్స్ట్రక్షన్ వాళ్ళకి వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అది కూడా క్లారిటీ తీసుకుని నెక్స్ట్ వీక్లో ఆ 9 కూడా వస్తే ఇంకో 17 బోట్మెన్ సొసైటీకి సంబంధించినటువంటి పాయింట్స్ నుంచి మనకి శాండ్ అవైలబిలిటీ వస్తుంది. కాబట్టి ఫస్ట్ వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చిందండి, కానీ వాళ్ళ తర్వాత వాళ్ళ చేత తీయకుండా వీళ్ళు ఇక్కడ కొంతమంది వాళ్ళు తీసి తర్వాత డిసెంబర్లో కూడా కోర్టు ఆదేశంతో వచ్చినప్పుడు అప్పుడు పైకి తీసుకొచ్చారండి. వాళ్ళు ఇవాళ కొన్ని కోట్లాది రూపాయలు అదన్నీ ఎంక్వైరీ జరుగుతున్నాయి. దానికోసమే ఎంక్వైరీ జరుగుతుంది. విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది, సిబిసిఐడి ఎంక్వైరీ జరుగుతుంది. అవన్నీ కూడా ఎక్కడ శాండ్లో జరిగినా, మైన్లో జరిగినా ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. జరుగుతుంది. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ప్రాసెస్లో పెట్టడం జరిగింది. విజిలెన్స్ అయితే ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతుంది. ఆల్రెడీ ఎవరన్నా ఈ మైనింగ్లో కానీ, ఈ శాండ్లో కానీ నష్టపోయినటువంటి బాధితులు ఎవరున్నా కంప్లైంట్లు ఇస్తే దాని మీద కూడా చర్యలు తీసుకునే సిద్ధంగా ఉంది. జిల్లాలో మైన్స్లో
సార్ దగ్గర నుంచి మొత్తం బెదిరించి పంపించేసి వీళ్ళు స్వాధీనం చేస్తున్నారండి. స్టాక్ సుమారు 150 కోట్ల విలువైన స్టాక్ అని పెట్టుకోరండి. దీని వెనక చాలా ఉంది, వీళ్ళే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు, అందరూ వస్తారు. పైన ఉన్నారు, పైన ఉన్న ఏ లెవెల్లో ఉన్నా అందరూ ఉన్నారు, అందరూ వస్తారు. సార్ ఇంకో పాయింట్ అడిగేది వాళ్ళకి తెలుసు, వాళ్ళ ప్రాసెస్ వాళ్ళకి తెలుసు. డ్రెడ్జింగ్ చేయడం ద్వారా బ్రిడ్జిల సమీపంలో చేయడం ద్వారా కొంచెం ఇబ్బందులు దానికి ఉన్నాయండి లిమిట్స్ ప్రకారం చేస్తాం. ఇప్పుడు 500 మీటర్స్ బిలో అసలు చేయట్లేదు, 13 దానికి ఉంది. అంటే కార్మికులు చేసుకున్న దానికి ఎప్పటి నుంచో ఉంది, పూర్వం నుంచి ఉన్న పద్ధతి ఉంది. అవును, అది కొత్తగా ఒక 5 ఏళ్ళ నుంచి బాగా పెరిగింది. లేదు కార్మికులు చేసుకుంటాకే. డ్రెడ్జింగ్ కనుక చేస్తే కనుక కొంచెం డైవర్షన్ అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు చాలా స్టాక్ ఉందండి లోపల, అదంతా కూడా తీయాలంటే ఆ రోజున ఉన్నటువంటి దీని ప్రకారం డ్రెడ్జింగ్ పర్మిషన్స్ కోసం ఆ రోజు కొన్ని కంపెనీలు ముందుకు వచ్చారు, అది జరిగింది. అప్పుడు ఇప్పుడైతే ఇమీడియట్గా దానికి డీసిల్టేషన్ చేయడానికి బోట్మెన్ సొసైటీకే ఇస్తుంది. అలా ఇవ్వగలిగితే మీరు ఇరిగేషన్ ఉపయోగించుకోండి. ఇరిగేషన్ ద్వారా అయితే అదేనండి, ఇరిగేషన్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, ఇరిగేషన్ వాళ్ళు చేయాలి. ఆ శాండ్ కానీ దాంట్లో వచ్చేదాన్ని మైనింగ్ వాళ్ళు చేస్తారన్నమాట. అంతే. తర్వాత మీకు గోదావరి బ్యారేజ్ దిగున ఏదైతే ర్యాంపులు ఉన్నాయో జొన్నాలు కావచ్చు, రాజుపాలెం, అక్కడ లోపల ఇవన్నీ కూడా మితిమీరి చాలా అంటే అక్కడ ఉన్న నిల్వల కన్నా ఎక్కువ చేస్తున్నారు. దానివల్ల సముద్రం ఎదరకు వచ్చేస్తుంది. మీకు రాజుపాలెం బ్రిడ్జ్ దగ్గర 40 సముద్రం వస్తుంది, సిద్ధాంతం బ్రిడ్జ్ దగ్గర 40కి సముద్రం ఎదరకు వచ్చేస్తుంది. రేపు భవిష్యత్తులో ఏంటి పరిస్థితి అనేది కూడా ఇవన్నీ కూడా గతంలో జరిగినాయండి. ఇప్పుడు అవన్నీ కూడా అధ్యయనం చేస్తున్నాం. టోటల్ దాని మీద డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది, వాళ్ళు ఉన్నారు, ఇరిగేషన్ వాళ్ళు ఉన్నారు, డ్రైనేజ్ వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా తీసుకుని దాన్ని కోఆర్డినేషన్ చేయడానికి ఇప్పుడు డిఆర్సీ కమిటీస్ వేయడం జరిగింది. ఇప్పుడు మీరు జేపీ వాళ్ళు 440 రూపాయలు టన్ను పెట్టారు, 475. ఇప్పుడు ఆల్రెడీ మీ స్టాక్ పాయింట్ దగ్గరే 430 రూపాయలు అలాగే అమ్ముతున్నారు. అంటే డీసిల్టేషన్ అది కూడా చూస్తున్నాం. ఇప్పుడు బోట్మెన్ సొసైటీ మెంబర్స్తో ఇప్పుడు మాట్లాడటం జరుగుతుంది. ఇంకా వాళ్ళు ఎంత తక్కువకు చేయగలిగితే అంత. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు లేబర్ ఛార్జ్ ఉంటుంది, బోట్ ఖర్చు ఉంటుంది. మ్యాక్సిమం వాళ్ళతో కూడా కలెక్టర్ గారు డిస్కస్ చేసి ఎంతకి గతంలో చేసింది ఉంది కాబట్టి ఎంత తక్కువలో చేయగలరో వాళ్ళతో డిస్కస్ చేసి ఫైనల్ చేస్తాం. ఇంకా స్టాక్ పాయింట్తో పని లేదు కదా, డైరెక్ట్ బోట్ నుంచే డైరెక్ట్ రివర్లో వచ్చేది మనం బోట్స్ ద్వారా కానీ స్విమ్మింగ్ బోట్ ద్వారా వచ్చేది కోర్స్ శాండ్ రేటు డిమాండ్ అక్కడ ఉండేది. అయితే ఖర్చులు పడవ, ఆయిల్ ఖర్చులు, లేబర్ ఖర్చులు అంటూ ఇది కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఓపెన్ చేసి డైరెక్ట్ గా లోడింగ్ రేట్ తగ్గింది. గతంలో కూడా వేమగిరి ర్యాంప్ దగ్గర ఓపెన్ అయ్యేటప్పటికి పడవల రేటు పడిపోయింది, డిమాండ్ లాగా ఆగిపోయేవాడు. ఇది జనరల్ ఫినామినా, రేట్ తగ్గాలంటే తగ్గదండి. అప్పుడు కావాలంటే సబ్సిడీ ఉంది. ఇప్పుడు అట్ట కాదు, కిందాటికి వాళ్ళకి అక్కడ బోట్మెన్ సొసైటీస్ ఉండవు, కిందాటికి వాళ్ళు తక్కువ రేటుకి ఇస్తారు. అప్పుడు అక్కడికి వెళ్ళిపోతారు అందరు. ఇక్కడ సాయంత్రం కార్మికులు దెబ్బతింటారని చెప్పి మనం దాన్ని ఇచ్చేయలేం కదా. మనం అరే మీకు అప్పుడు చెప్పేదండి, అప్పుడు అక్కడి నుంచి తీసుకురావాల్సిన ఛార్జెస్ ఉండవు కదా. ఇప్పుడు 200 రూపాయలు తగ్గిపోతుంది, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తగ్గిపోతుంది, డైరెక్ట్ వెహికల్ నుంచి లోడ్ చేస్తారు. ఏమవుతుందంటే రాజమండ్రి పరిధి వచ్చేటప్పటికి 15 కిలోమీటర్లు రాజమండ్రి ఇసుక ఏదైతే ఉందో ఈ రేవులో ఇక్కడ వాళ్ళు ఉపయోగించుకునేలాగా పెట్టుకున్నప్పుడు మీరు అది అవుతుంది. తర్వాత మీకు మా ప్రభుత్వానికి సంబంధం లేదండి. వినండి, ప్రభుత్వం ఉచితంగా ఎక్కడైనా సరే వాళ్ళ రేట్ వాళ్ళది. వినండి, వాళ్ళ టీడీపీ ఉన్నప్పుడు కూడా ఇచ్చినప్పుడు కూడా ఇదే సమస్య తలెత్తింది. ఇప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి తీసుకుంటారు, ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకుంటారు వెళ్ళి. ఆపరేషనల్ ఛార్జెస్ అనేవి దాని మీద మనం కంట్రోల్ పెట్టలేం. ఎందుకు పెట్టలేని చెప్పండి, అక్కడ ఆపరేషనల్ గా ఎంత ఖర్చు అవుతుందో బేర్ చేయాలి. బేర్ చేస్తే దాన్ని వాళ్ళు నచ్చింది తెచ్చుకుంటారు. ఇప్పుడు బోర్డ్ మ్యాన్ దగ్గర కావాలనుకోండి, అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు. ఆ రేట్ అంటుంటే అంత తీసుకుంటారు. దాన్ని బట్టి తీసుకుంటారు.